హలో బాగున్నారా? ఈరోజు మామిడి పండు పులుసు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి. ఇది మామిడి పండు పులుసు, ముంత మామిడి పండు పులుసు, ఇట్లా వెరైటీస్ బాగుంటాయి అన్నమాట. ఇటు సైడ్ మాకు ముంత మామిడి పండ్లు దొరకవు, నాకు చాలా ఇష్టము. ఇప్పుడు నేను మామిడి పండుతోటి పులుసు చేస్తున్నాను. ఫస్ట్ గిన్నె పెట్టాను, దాంట్లో నువ్వుల నూనె వేసాను అన్నమాట. అంటే మనం 1 వీక్ నువ్వుల నూనె, 1 వీక్ కొబ్బరి నూనె, 1 వీక్ వచ్చి పల్లి నూనె, 1 వీక్ రైస్ బ్రాండ్ ఆయిల్, ఇట్లా వెరైటీగా వాడాలి అంట. మనం ప్రతిరోజు ఒకే ఆయిల్ వాడకూడదు. అంటే నెలంతా ఒకే ఆయిల్ వాడకుండా చేంజ్ చేస్తూ ఉండమని చెప్పారనమాట డాక్టర్స్. సరే అని నేను కూడా మీకు చెప్తున్నాను. ఈరోజు అంటే కొన్ని నువ్వుల నూనె వచ్చి పచ్చళ్ళకి, ఇట్లా పులుసులకి వాటికి బాగుంటుంది. కూరలకి వాటికి రైస్ బ్రాండ్ ఆయిల్ బాగుంటుంది. సన్ డ్రాప్ ఆయిల్ వచ్చి డీప్ ఫ్రై ఐటమ్స్కి బాగుంటుంది. ఇట్లా మనం అలా పెట్టుకొని చేస్తే బాగుంటుంది అనమాట. వంట మనకు అన్నీ టేస్ట్ చేసినట్టు ఉంటుంది, అన్ని విటమిన్స్ అందినట్టు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను పోపు దినుసులు వేసాను. నువ్వుల నూనె వేసి ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ పోపు దినుసులు మినపప్పు, శనగపప్పు, ఇంగువ, మెంతులు వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి దండిగా వేసాను. ఎందుకంటే ఈ పులుసులో పచ్చిమిర్చి కూడా పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట. పచ్చిమిర్చి, కరివేపాకు, అంతకు మించి దీంట్లో మామిడి పండు వేసి చింతపండు గుజ్జు వేయడమే అనమాట. ఇంకా వేరే కూర ఏమీ వేయక్కర్లేదు. మనం చిత్తూరు మామిడికాయ కానీ, లేకపోతే బంగినపల్లి బాగా పండినది కొంచెం స్టిఫ్గా ఉండేది, అంటే తొక్కతోటి కట్ చేసి వేసుకోవాలి మనం, అందుకని బాగుంటుందన్నమాట. ఇట్లా వేసేసుకొని మరీ మెత్తగా ఉండే పండు కాకుండా కొంచెం మంచిగా ఉన్న పండుని 2 ముక్కలు చేసి అలా వేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత దీంట్లో ఉప్పు, పసుపు, ఒక 2-3 బెల్లం ముక్కలు వేసేసి మంచిగా ఉడకనిద్దాం. ఇప్పుడు కొంచెం చింతపండు నీళ్ళు, తగినన్ని వాటరు పోసేసి బాగా బాయిల్ చేసుకోవచ్చు. దీంట్లో బెల్లము మంచిగా వేసుకుంటేనే బాగుంటుంది. చింతపండు గుజ్జు, బెల్లము, మామిడి పండు టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుంది అనమాట. రైస్లోకి చాలా బాగుంటుంది. కంది పచ్చడి, కంది పొడి, పొళ్ళు అట్లాంటివి ఉన్నప్పుడు, కొబ్బరి పచ్చడి ఇట్లాంటివి కాంబినేషన్గా ఉంటే ఈ పులుసుకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ రోజు అన్నం మనం అద్భుతంగా తిన్నామనే ఫీలింగ్తో ఉంటుంది. ఏమీ లేవు చూసారా, ఎంతో సింపుల్ థింగ్స్ ఇంట్లో ఉండే మామిడి పండుతోటి మనం పులుసు పెట్టుకున్నాం అంటే ఒకరోజు మనకు మంచి ఐటెం అనేది వచ్చేసిందనమాట. తగినంత ఉప్పు వేసాను, కారపొడి వేసాను, నెక్స్ట్ పులుసు పొడి వేసాను. చింతపండు గుజ్జు వేసాను. మంచిగా మిక్స్ చేసేసుకొని బాగా బాయిల్ చేస్తే పులుసు రెడీ అయిపోతుంది. ఇది మా అత్తగారు స్పెషల్గా చేసేవాళ్ళు, అందుకని మా ఇంట్లో అందరికీ ఇష్టం అన్నమాట. ఇప్పుడు నేను చేశాను ఈరోజు. వేడి అన్నంలోకి మామిడి పండు పులుసు వేసుకొని, నెయ్యి వేసుకొని, వడియాలు కానీ అప్పడాలు కానీ నంచుకొని తింటే యమ్మ టేస్ట్ ఉంటుందన్నమాట. అంతకు మించి ఏం కావాలి మనకు అన్నట్టు ఉంటుంది. చూసారా, చింతపండు గుజ్జు అంత ఎక్కువేం పట్టదనమాట. పులుసు పల్చగానే ఉండాలి, చిక్కగా పెట్టకూడదు అనమాట. పచ్చి పులుసు అంత చిక్కగా ఉండకూడదు, పల్చగానే ఉండాలి. ముక్కలు సరిపోవేమో అని నేను ఇంకొక పండు తరిగి వేసానన్నమాట. చూసారా ఎంత మంచిగా రెడీ అయిపోతుందో. మంచిగా ఉడికిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంకా పోపు వేయక్కర్లేదు, ఆల్రెడీ అంతా వేసేసాము. ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా ఏం వేయక్కర్లేదు. బెల్లం ముక్క వేస్తున్నాను. ఓకే అండి, బాయ్ అండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.